నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఒక ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఒక ఆధ్యాత్మిక గురువు ఆత్మ పరమాత్మ ఒకటే అనే ద్వైత సిద్ధాంతాన్ని బోధిస్తున్నటువంటి విదేశీ ఆధ్యాత్మికవేత్త గురించి ఆయన పేరే మూజీ బాబా. ఆయన అసలు పేరు రాబర్ట్ యాంథనీ హెన్నీ అనే వ్యక్తి, అది ఆయన పేరు. ఈయన జమైకాలో 1954లో జన్మించారు. ప్రస్తుతం ఆయన ఆధ్యాత్మిక గురువు, ఉపదేశకుడు మరియు రచయితగా ప్రసిద్ధి చెందారు. ఆయన జనవరి 29, 1954లో పోర్ట్ ఆంటోనియో, జమైకాలో జన్మించారు. చిన్నతనం నుండి క్రైస్తవ నేపథ్యంలో పెరిగారు. తర్వాత యునైటెడ్ కింగ్డమ్లోనికి వలస వెళ్లారు. ఆయన మొట్టమొదట కళాకారుడు, ఆర్ట్ టీచర్గా పనిచేయడం జరిగింది. 1987లో ఆయన రమణ మహర్షి యొక్క విద్యార్థి అయినటువంటి పాపాజీ హెచ్డబ్ల్యూఎల్ పూంజాను కలిశారు ఇక్కడ లక్నోలో. ఆ కలయిక మూజీ బాబా జీవితాన్ని మార్చివేసింది. ఆయనకు స్వయం స్పిరిచువల్ అవేకనింగ్ అనుభవం అయింది. అప్పటి నుండి ఆయన ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక మార్గదర్శకుడిగా ప్రసిద్ధి చెందారు. ఈయన బోధనలోని ముఖ్యాంశాలు ఏమిటంటే అహం ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వెతకడం, ఆత్మ విజ్ఞానం సెల్ఫ్ రియలైజేషన్ నిజమైన స్వరూపాన్ని తెలుసుకోవడం, నిశ్శబ్దం ధ్యానం త్రికరణ శుద్ధి ద్వారా మన లోపలి శాంతిని అన్వేషించడం. ఆయన ఉపదేశాలు ఎక్కువగా అద్వైత వేదాంతం మీద ఆధారపడతాయి. అంటే మన ఆత్మ పరమాత్మ ఒక్కటే అని తత్వం. ఇక మూజీ బాబాకు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది శిష్యులు ఉన్నారు. ముఖ్యంగా యూరప్, అమెరికా, భారత్ లాంటి దేశాల్లో. ఆయన ప్రస్తుతం మౌంట్ సహజ అనేటువంటి ఆశ్రమాన్ని పోర్చుగల్లో నిర్వహిస్తూ అక్కడ ఆయన ఎక్కువగా ఉంటారు శిష్యులతో కలిసి. అయితే ఈ మూజీ బాబా ఆయన ప్రపంచాన్నే ప్రభావితం చేస్తున్నటువంటి ఒక ఆధ్యాత్మిక గురువుగా మనం చెప్పవచ్చు. ఈయన ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి మార్గదర్శకునిగా నిలుస్తూ ఉన్నారు. ఆయన ఉపదేశాలు ముఖ్యంగా ఆత్మజ్ఞానం మరియు అంతర్గత శాంతి పైన ఆధారపడింది. ఆయన సందేశం సాంప్రదాయ ఆధ్యాత్మిక పాఠాలను ఆధునిక ప్రపంచానికి సులభమయ్యేలాగా అర్థం చెప్పడం. అయితే మూజీ బాబాని ప్రపంచంలో అనేక దేశాలు పైన ఆయన బోధనలు ప్రభావితం చూపిస్తున్నారు. అందులో భారతదేశం ఒకటి. అద్వైత వేదాంతాన్ని సిద్ధాంతాన్ని అనుసరించేవారు ఆయన ఇక్కడ బాగా అనుసరిస్తూ ఉన్నారు. పోర్చుగల్ మూజీ బాబా మౌంట్ సహజ అనే ఆశ్రమాన్ని పోర్చుగల్లో నిర్వహిస్తూ అక్కడే శిష్యులకు ఉపదేశాలు ఇస్తూ ఉంటారు. అమెరికా అనేక మంది ఆధ్యాత్మిక సాధకులు ఆయన్ని ఆన్లైన్ లేదా ప్రత్యక్షంగా కూడా అనుసరిస్తూ ఉన్నారు. ఇంకా యునైటెడ్ కింగ్డమ్ మూజీ గారు కొంతకాలం అక్కడ నివసించినందున బలమైన అనుచర వర్గం అక్కడ ఆయనకు ఉంది. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాల్లో కూడా ఆయన శిబిరాలు నిర్వహిస్తూ ఉంటారు. రష్యా, తూర్పు యూరప్ లో కూడా ఆయన సందేశం ఆయన అనువాద ద్వారా అక్కడికి విస్తరించింది. బ్రెజిల్, అర్జెంటీనా, లాటిన్ అమెరికా, పోర్చుగీస్, స్పానిష్ భాషల్లో అనువాదాల ద్వారా అనేక మంది ఆయన్ని అనుసరిస్తూ ఉన్నారు. మూజీ బాబా యొక్క యూట్యూబ్ ఛానల్కు 15 లక్షలకు పైగా సభ్యులున్నారు. 100 దేశాలకు పైగా ఆయన ఉపన్యాసాలను యూట్యూబ్ మరియు పుస్తకాల ద్వారా మరియు ఆన్లైన్ శిబిరాల ద్వారా అనుసరిస్తూ ఉన్నారు. మూజీ బాబాకు సాంప్రదాయమైన గురు శిష్య పద్ధతిలో శిష్యులను ఆయన ఎప్పుడూ నియమించారు. కానీ ఆయనతో కలిసి ఉండేటువంటి పరిచయమైన శిష్యులు, సంఘ సభ్యులు ఆయన ఉపదేశాలను జీవనంగా పాటిస్తూ సమాజానికి సేవ చేస్తుండడం గమనార్హం. ఆయన ముఖ్య శిష్యులు చెప్పాలంటే సహజ సంఘ ప్రపంచవ్యాప్తంగా అనుచరుల సమూహం చాలామంది పోర్చుగల్లోనే ఆయన ఆశ్రమంలోనే నివసిస్తూ సేవ చేస్తున్నారు. కృష్ణాబాయ్ కళ్యాణి మూజీ బాబా గారితో చాలా సంవత్సరాలుగా ఉన్న శిష్యురాలు ఈమె. ధ్యానం మరియు ఆధ్యాత్మిక అనుభవాలను ఈమె పంచుకుంటారు. జ్యోతిమ, జై సహజ అనేవారు ఇతరు వీడియోలు తీయడం,
వెబ్సైట్ నిర్వహణ, శిబిరాల సమన్వయం వంటి కార్యక్రమాల్లో భాగంగా ఉంటారు. సంఘ సంగీత బృందాలు, జయ సహజ వంటి సంగీత బృందాలు మూజీ సందేశాన్ని భజన రూపంలో పంచుతారు. మూజీ బాబా యొక్క దృక్పథం ఏంటంటే, నిజమైన గురువు మీ లోపలనే ఉన్నాడు, నేను మీకు తిరిగి చూపించడమే నా పని. అది ఆయన సందేశం. ఆయన దృష్టిలో పాత్రలు, హోదాల కంటే ప్రత్యక్ష అనుభవమే ముఖ్యమని చెప్తారు. మూజీ బాబా ఉపదేశాలు విశ్వవ్యాప్తంగా పంచబడుతున్నాయి. సాంప్రదాయ ఆధ్యాత్మికకు ఆధునిక ప్రపంచంలో శాంతి, స్పష్టతనిస్తున్న ఆయన మార్గం అనేక మందికి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తున్న గమనాలు. రచన చెప్పాలంటే బిఫోర్ ఐ ఆమ్, వైట్ ఫైర్, వాస్టర్ దెన్ స్కై, గ్రేటర్ దెన్ స్పేస్ అనే పుస్తకాలు మానసిక ప్రశాంతత, ఆత్మజ్ఞానం కోసం ఉపయోగపడతాయి. ఒక వాక్యంలో చెప్పాలంటే మూజీ బాబా ఒక జ్ఞాని. ఆయన బోధనలను మనల్ని మనలోకి తీసుకెళ్లే మార్గాన్ని చూపిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్.